గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం వారికి, అలాగే వృశ్చిక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుందా, అంటే వివాహ పొంతన ఎలా ఉంటుంది, 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, వివాహం అయిన తర్వాత ఎలా ఉంటుంది, 100% ఎంత శాతం అనుకూలంగా ఉంది, వీరిద్దరి మనస్తత్వం వల్ల అమ్మాయికి అబ్బాయికి మధ్య గొడవలు ఏమైనా అవుతాయా, ఎలాంటి విషయంలో అవుతాయి, ఎలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, వీరిద్దరికి మ్యారేజ్ అయితే ఎలా ఉంటారు అని చాలా స్పష్టంగా అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదు అనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అమ్మాయి ఏమో అనురాధ నక్షత్రంలో జన్మించి అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించాడు అనుకోండి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. ఎందుకంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి. అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి. కాబట్టి ఏ పాదంలో జన్మించినా, అంటే అమ్మాయి అబ్బాయి ఏ పాదంలో జన్మించినా సరే వారందరికీ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించాడు కాబట్టి క్షత్రియ వర్ణం అవుతుంది, అమ్మాయిదేమో బ్రాహ్మణ వర్ణం అవుతుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వర్ణకోటాన్ని ఎందుకు చూస్తారంటే ఇది అమ్మాయి అబ్బాయి యొక్క అహం స్థాయిని చెప్తుంది, వారి ఇద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమ్మాయిది అబ్బాయిది వర్ణకోటం అయితే అనుకూలంగా లేదండి. కాబట్టి వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే కేవలం కొన్నిసార్లు మాత్రమే, ప్రతిసారి కాదండి, కొన్ని సందర్భాలలో మాత్రమే తమ మాటే నెగ్గాలి అనుకుంటారు.
అంటే అమ్మాయి ఏమో వారి వైవాహిక జీవితంలో నా మాటే నెగ్గాలి, నా భర్త నా మాటే వినాలి అనుకుంటుంది. అబ్బాయి కూడా అంతే, అమ్మాయి నా మాటే వినాలి, నా భార్య నా మాటే వినాలి అనుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికీ పంతం ఉంటుంది, ఇద్దరికీ పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం అండి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఉందండి. అబ్బాయి ఏమో చతుష్పద, అమ్మాయి ఏమో కీటక. ఈ వశ్యకోటం కూడా సాధారణంగా ఉంది కాబట్టి ఇద్దరి మధ్య కొన్నిసార్లు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. పైకి కాస్త కోపంగా ప్రవర్తించినప్పటికీ కూడా అమ్మాయి అబ్బాయి మనస్తత్వాలు అయితే కలుస్తాయండి. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అబ్బాయికి అమ్మాయి మీద నమ్మకం ఉంటుంది, అమ్మాయికి అబ్బాయి మీద కూడా నమ్మకం ఉంటుంది. ఆ విషయంలో సందేహం అవసరం లేదండి. కాకపోతే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా పట్టుదల ఎక్కువ అండి. వేరే వారు చెప్పిందే ఎందుకు చెయ్యాలి, నేను పాటించే పద్ధతిలోనే వెళ్తాను అనేటువంటి మనస్తత్వం. ఈ మనస్తత్వం అనేది ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొన్నిసార్లు గొడవలయ్యే అవకాశాలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. సాధారణంగానే ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా సరే చిన్న చిన్న సమస్యలు అనేవి సాధారణం. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇద్దరి మనస్తత్వాలు అయితే కలుస్తాయండి. యోనికోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో గుర్రం, అమ్మాయిదేమో జింక. ఇది కూడా సాధారణంగా ఉందండి. ఒకవేళ వీరిద్దరికీ కనుక వివాహం అయితే, అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరిగినట్లయితే కాస్త డామినేషన్ అనేది అబ్బాయిదే ఉంటుందండి. కానీ అబ్బాయి అమ్మాయిని చూసి బాగా అట్రాక్ట్ అవుతాడు. ఒక జింక ఎలా ఉంటుంది, దానిని చూడంగానే అబ్బా ఎంత అందంగా ఉందో అనుకుంటాం. అలాగే అమ్మాయి యొక్క ముఖవచ్చస్సు, వారి మనసు కూడా అలానే ఉంటుంది. మైత్రికోటాన్ని చూసుకున్నట్లయితే ఈ అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి చెందినది. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. అలాగే అమ్మాయి అనురాధ నక్షత్రంలో జన్మించింది కాబట్టి అనురాధ నక్షత్రం అనేది వృశ్చిక రాశికి చెందినది కాబట్టి వృశ్చిక రాశికి కూడా అధిపతి కుజుడే. ఈ మైత్రికోటం కూడా అనుకూలంగా ఉందండి. 5 పాయింట్లకు గాను 5 పాయింట్లు వచ్చాయి. ఈ గ్రహ మైత్రి అద్భుతంగా ఉంది కాబట్టి అమ్మాయికి అబ్బాయికి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. వీరిద్దరూ కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, ఒకరి కష్ట సుఖాలను వేరే వారితో పంచుకుంటారు. అమ్మాయికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అబ్బాయితో పంచుకుంటుంది. అబ్బాయికి కష్టం వచ్చినా సరే తన భార్యతో పంచుకుంటాడు. కాబట్టి ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధంతో పాటు స్నేహపూర్వకమైన వాతావరణం కూడా ఉంటుంది. గణకోటాన్ని కనుక చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా దేవగణంలో జన్మించారండి. వీరిద్దరికీ కొంచెం కోపతాపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా సౌమ్య స్వభావులు, మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరికీ కూడా హాని చేసే మనసు ఉండదు. గణకోటం కూడా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా మ్యారిటల్ రిలేషన్షిప్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. తర్వాత రాశికోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి జన్మించిందేమో మేషరాశిలో, అమ్మాయి జన్మించిందేమో వృశ్చిక రాశిలో. ఈ 2 రాశుల యొక్క గ్రహాధిపతులు ఒక్కరే కాబట్టి రాశికోటం కూడా అనుకూలంగా ఉందండి. కాబట్టి వీరిద్దరికి వివాహం చేశారనుకోండి, ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. వివాహమైన తర్వాత కూడా వారిద్దరికీ బాగా కలిసి వస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వారి చేతుల మీదుగా వారింట్లో శుభకార్యాలను చేపడతారు. నాడీ కోటాన్ని చూసుకున్నట్లయితే అన్నిటికంటే ఇది చాలా ముఖ్యమండి. అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది సేమ్ నాడి ఉండకూడదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో ఆది నాడి, అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో మధ్యనాడి. ఈ నాడీ కోటాలు కలవలేదు కాబట్టి, అంటే ఏకనాడీ దోషం అనేది వీరికి వర్తించదు కాబట్టి నాడీ కోటం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇద్దరి మధ్య మానసిక శారీరక సమతుల్యత కూడా బాగుంటుంది, రెండూ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే వీరికి వివాహం అయిన తర్వాత కూడా ఆరోగ్యవంతులైన సంతానానికి, అదృష్టవంతులైన సంతానానికి, చాలా తెలివైన సంతానానికి జన్మనిస్తారు.
మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 31.5 పాయింట్లు వచ్చాయండి. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మేము ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 5గురికో 6గురికో మాత్రమే ఇట్లా 30 పాయింట్లు దాటతాయి. అలాంటిది అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వృశ్చిక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వీరిద్దరి మధ్య వివాహ పొంతన చూసుకున్నట్లయితే 31.5 పాయింట్లు వచ్చాయి. అంటే 100%కు గాను 88% అనుకూలంగా ఉంది. కాబట్టి జాతక పొంతన అనేది వీరిద్దరికీ అత్యంత అనుకూలంగా ఉంది. వివాహానికి అనుకూలమేనండి. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి ఏమో అనురాధ నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించిందనుకోండి, అప్పుడు వారిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళన ఫలితాలను చూసినట్లయితే అబ్బాయి ఏమో బ్రాహ్మణ వర్ణంలో జన్మించాడు, అమ్మాయి ఏమో క్షత్రియ వర్ణంలో జన్మించింది. వర్ణకోటం చాలా అనుకూలంగా ఉందండి. వశ్యకోటం చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఉంది. తారాకోటం చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో అనురాధ నక్షత్రంలో జన్మించాడు, అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది. తారాకోటం అనేది సాధారణంగా ఉందండి. కాబట్టి ఇంట్లో వీరిద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. అంటే అబ్బాయి ఏమో అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తాడు, అమ్మాయి ఏమో అబ్బాయి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. కానీ ఇద్దరికీ ఒకే రకమైనటువంటి పంతం, ఒకే రకమైనటువంటి పట్టుదల ఉంటుంది. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో జింక, అమ్మాయి ఏమో గుర్రం. వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే అమ్మాయిదే కొద్దిగా డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి, కానీ అబ్బాయిని బాగా ఇష్టపడుతుంది. మైత్రి కూటాన్ని కనుక చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో అనురాధ నక్షత్రంలో జన్మించాడు. అనురాధ నక్షత్రం అనేది వృశ్చిక రాశికి చెందినది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడే. అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది కాబట్టి అశ్విని నక్షత్రం మేషరాశికి చెందినది. మేషరాశికి కూడా అధిపతి కుజుడే. మైత్రి కూటం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, స్నేహితులలాగా కూడా ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరికి కష్టం వచ్చినా ఇంకొకరు తోడుగా ఉంటారు. ఘనకోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి వీరిద్దరూ కూడా దేవగణంలోనే జన్మించారు. ఇద్దరూ ఒకే గణంలో జన్మించారు కాబట్టి ఇది కూడా అనుకూలంగా ఉంది. వీరిద్దరూ కూడా ఎవ్వరికి అన్యాయం చేసే మనుషులు కాదండి. దేవగణంలో జన్మించారు కాబట్టి చాలా సౌమ్య స్వభావులు. రాశికోటాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా అద్భుతంగా ఉంది. నాడీకోటం కూడా అద్భుతంగా ఉంది. అబ్బాయిది మధ్యనాడైతే అమ్మాయిదేమో ఆదినాడి. నాడీకోటం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఫిజికల్గాను మెంటల్గా కూడా వారిద్దరి ఆలోచనలు బాగుంటాయి. వివాహమైన తర్వాత వీరిద్దరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, అంటే బాగుంటుంది. ఆరోగ్యవంతులు, అదృష్టవంతులైనటువంటి సంతానానికి జన్మనిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వీరిద్దరి మధ్య వివాహ పొంతన చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 32.5 పాయింట్లు వచ్చాయండి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇది. ఒక 10 మందికి వివాహ పొంతన చూస్తే కేవలం 2 జంటలకో లేకపోతే ఒక జంటకి మాత్రమే ఇలా 32.5 పాయింట్లు 30 దాటతాయి. అలాంటిది వీరిద్దరికీ 32.5 పాయింట్లు వచ్చాయి. అంటే చాలా అద్భుతంగా ఉంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. 100%కు గాను 90% అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి కనుక వివాహం చేద్దాము అనుకుంటున్నట్లయితే చక్కగా చేయవచ్చండి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. గుణమేళం అయితే అనుకూలంగా ఉంది. ఈ గుణమేళనంతో పాటుగా జాతకాలు కూడా పరిశీలించండి. వారి పర్సనల్ జాతకాన్ని కూడా ఏమైనా దోషాలు ఉన్నాయో లేదో పరిశీలించండి.
ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.